హైదరాబాద్ పంజాగుట్ట హాస్టల్లో పోలీసులు మెరుపుదాడి చేశారు. సంఘ విద్రోహ శక్తులు, డ్రగ్స్, గంజాయి అరికట్టడమే లక్ష్యంగా తనిఖీలు చేపట్టామని పోలీసులు తెలిపారు. ఏసీపీ మోహన్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలుగా విడిపోయి సోదాలు చేశారు. ఇక అనుమానితులను ప్రశ్నించారు. ఈరోజు పంజాగుట్ట పరిధిలో ఉన్న హాస్టల్స్లో ఆకస్మిక మా ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం ఆకస్మిక తనిఖీలు చేపట్టడం జరిగింది. ఈ తనిఖీల ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేర నియంత్రణ, అది డ్రగ్స్ కావచ్చు, దొంగతనాలు కావచ్చు, ఎటువంటి వారు ఉంటున్నారు, యాజమాన్యాలు ఎటువంటి రక్షణ చర్యలు తీసుకుంటున్నాయి, అట్లనే దాంట్లో ఉంటున్న విద్యార్థులు కావచ్చు, లేకపోతే ఉద్యోగస్తులు కావచ్చు, ఎటువంటి సెన్స్ ఆఫ్ సెక్యూరిటీతో ఉన్నారు అన్న విషయాలు తెలుసుకోవడం గురించి, అట్లనే నేరాలను నియంత్రించాలనే ఉద్దేశంతో ఈ ముందస్తు తనిఖీలు చేపట్టడం జరుగుతుంది. గతంలో జరిగిన సంఘటనల దృష్టిలో ఉంచుకొని మేము ఇదివరకే హాస్టల్ మేనేజ్మెంట్ వాళ్ళతోటి మీటింగ్ ఏర్పాటు చేసి దాంట్లో వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ముఖ్యమైన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే సెక్యూరిటీ గార్డును 24/7 పెట్టుకోవాలని చెప్పేసి, అట్లనే సీసీటీవీ కెమెరాలను అన్ని ఏరియాస్, అన్ని రూమ్లు కవర్ అయ్యే విధంగా పెట్టుకోవాలి, 30 days బ్యాకప్ ఉండాలని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాము. దాంట్లో ఎవరైతే ల్యాబ్సెస్ ఉంటాయో వాళ్ళ మీద తప్పకుండా చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎన్ని హాస్టల్స్ ఇప్పుడు ఈరోజు 2 హాస్టల్స్ తనిఖీ చేసినాము. ఈ హాస్టల్సే కాకుండా మాకు కొన్ని ఇదివరకు జరిగిన విషయాలను దృష్టిలో పెట్టుకుంటే లాడ్జ్లు, హోటల్స్లో కూడా తనిఖీలు చేపట్టడం జరుగుతుంది త్వరలోనే.